కడప స్టీల్ ప్లాంట్ లేనట్లేనని కేంద్రం తేల్చి చెప్పింది. కడప స్టీల్ ప్లాంట్ పై లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ ఉందని, కేంద్రం దీనిపై ఏం చెప్తుంది అన్నారు. అయితే ప్రస్తుతం ఆ అంశం తమ పరిధిలో లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుండబద్దలు కొట్టారు. ఏదైనా ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామన్నారు. కడప స్టీల్ ప్లాంట్ లేనట్టేనని కేంద్రం తేల్చి చెప్పింది. కడప స్టీల్ ప్లాంట్ పై లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ ఉందని, కేంద్రం దీనిపై ఏం చెప్తుందన్నారు. అయితే ప్రస్తుతం ఆ అంశం తమ పరిధిలో లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుండబద్దలు కొట్టారు. ఏదైనా ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామన్నారు. రైట్, మనం చూడొచ్చు. కడప స్టీల్ ప్లాంట్ లేనట్లేనని కేంద్రం తేల్చి చెప్పింది. కడప స్టీల్ ప్లాంట్ పై లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎంపీ బాలశౌరి ప్రశ్నించిన దానికి వచ్చిన సమాధానం ఇది. సో కడప స్టీల్ ప్లాంట్ లేనట్టే. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ. విజయచంద్రిక, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్సభలో లేవనెత్తినటువంటి ప్రశ్న ప్రాధాన్యతను సంతరించుకున్నారని చెప్పొచ్చు. బాలశౌరి ఈ రోజు లోక్సభలో విభజన చట్టంలో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఇచ్చినటువంటి హామీ గురించి ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు కేంద్రం ఈ హామీపై ఎలాంటి చర్యలు తీసుకుందని కూడా ప్రశ్నించారు. దానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సమాధానం ఇస్తూ ఈ అంశం ప్రస్తుతం తమ ముందు లేదని చెప్పారు. అంతేకాకుండా ఏదైనా కొత్త ప్రతిపాదన వస్తే దాన్ని కేంద్రం పరిశీలిస్తుందని కూడా ఆయన చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కొంత చర్చనీయాంశం కూడా అయ్యే అవకాశం ఉంది. కేంద్రం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి తగిన చొరవ చూపలేదనే అభిప్రాయం ఇప్పటికే ఉంది. ప్రత్యేకంగా ప్రాజెక్టు నిధుల కొరత, అదేవిధంగా వైబిలిటీ లేకపోవటం, ఈ కారణాలన్నీ కూడా చూపుతూ కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. విభజన చట్టం హామీల్లో ఇది ఒక ప్రధానమైన అంశం కావడంతో కేంద్రం ఈ ప్రాజెక్టు పై సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఇది ప్రధాన రాజకీయ చర్చగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు కేంద్రం మద్దతు లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఈ స్టీల్ ప్లాంట్ అనేది అంశం మరుగున పడిపోయింది. అయితే గతంలో మనం చూసాం, కడపలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు 2014-19 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కడపలో ఉక్కు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు నీరు, విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి జీవాలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా అసలు పట్టించుకోలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని మరుగున పడేసింది. 2019లో ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలనే నిర్ణయం కేంద్రం తీసుకుంది. అయితే ఎన్ఎండిసి ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంటే వయబిలిటీ ఉండదు, అధికంగా లాభదాయకంగా ఉండదని భావించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. 2020లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు ఉన్నటువంటి అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేట కంపెనీని కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి భాగస్వామ్యాల కోసం ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించినా కూడా ఎవరు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి, ఆ ప్రభుత్వ వైఖరి ఏదైతే పెట్టుబడిదారులకు సంబంధించి ఆ ప్రభుత్వం చూపేటువంటి వైఖరిలో దాన్ని నిరసిస్తూ ఎవరు కూడా పెట్టుబడిదారులు రాలేదు. ఉన్నటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్తున్న నేపథ్యంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా ఎవరు కూడా ముందుకు రావడంతో ఈ స్టీల్ ఫ్యాక్టరీ వెనకబడింది. ప్రాజెక్ట్ అమలు కావడంలో ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి నిధుల కొరత, కేంద్రం నుంచి సరైన మద్దతు లేకపోవడం,
తగినటువంటి ప్రైవేట్ పెట్టుబడిదారులు రాకపోవడం కూడా స్టీల్ ఫ్యాక్టరీకి ఒక శాపంగా మారాయని చెప్పొచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ను వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా ఈ యొక్క రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన చట్టాలు వచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయింది. మరి భవిష్యత్తులో ఈ మరింత రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ. Just press the button. Steel plant at Kadapa in Andhra Pradesh. According to AP Reorganization Act, central government has supposed to set up a steel plant at Kadapa. Even after 10 years, nothing has happened. Whether ministry is going to take up this issue because it is a act promise according to AP Reorganization promise. So now I requesting the minister whether he is going to consider that or not. Honorable Speaker, at present, that issue is not in front of us, Ministry at this. If that issue comes, actually, we will try to consider it at this.